టీడీపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా స్వగృహంలో లక్ష్మీనారాయణతో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు అభ్యర్థులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. 2 రోజుల పాటు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి మాట్లాడారు. టీడీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజల మద్దతు ఒక విప్లవంలా సాగుతుందని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ నాయకులు ఉంటే టీడీపీలో విభేదాలు ఎందుకు ఉంటాయని తెలిపారు. ప్రతి వర్గం నుంచి మాకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేయాలో అన్ని నాటకాలు వేశాడు. ఇవాళ ఆయన ఏ జగన్నాటకం వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన 19 ముందు కోడికత్తేశాడు, బాబాయ్ హత్యేశాడు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఎన్నుపోటు పొడిచాడు. ఆయన మోసాలకి, ద్రోహాలకి, ఆయన ట్రాపులకి ఇవాళ పడేవాళ్ళు ఎవరూ లేరు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఓటరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంక ఎన్ని నాటకాలు వేసినప్పటికీ కూడా నీ నాటకాలు ప్రజలు నమ్మరు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తాను. జనసేన, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి టీడీపీలోనా నాయకులందరూ ఎక్కడ ఉంటే గ్రూప్ తగాదాలు ఎక్కడ ఉన్నాయి బ్రదర్? అట్లాంటివి ఏమీ లేవు. ఇక్కడ ఒక ప్రభంజనం రాబోతోంది. నిన్న పర్తిపాడు, తాడికొండలో చూశారు కదా ఎలా వచ్చారో. ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చారు జనం. రేపు గుంటూరు 1, 2లో త్వరలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో ఒక మంచి రోడ్ షో, 2 బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి. కన్నా గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రూపులు ఏముంటాయి బ్రదర్? ఏమీ ఉండవు, పెద్ద మనుషులు ఉండగా. కాబట్టి చూస్తారుగా మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీని మేము టచ్ చేయడం జరుగుతుంది. అన్నగారి ఆశీర్వాదంతో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ప్రతి ఒక్కరి తరపు నుంచి మాకు ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అడుగడుగున ప్రజా చైతన్యంతో గెలుపు మాదేలాగా ఎక్కడ చూసినా మాకు హర్షధ్వని వినిపిస్తుంది.